హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ జిల్లాలో మెడ్టెక్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించింది? ఏ కృష్ణా, బి విశాఖపట్నం, సి గుంటూరు, డి తిరుపతి. ఆన్సర్ ఈస్ బి విశాఖపట్నం. వైద్య సాంకేతిక రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి విశాఖపట్నంలోని మెడ్టెక్ జోన్లో దేశంలోనే మొదటి మెడ్టెక్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి మైక్రో ఆల్గే ప్యూర్ ఎయిర్ టవర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ ఢిల్లీ, బి ముంబై, సి బెంగళూరు, డి చెన్నై. ఆన్సర్ ఈస్ ఏ ఢిల్లీ. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీలో సహజ సిద్ధమైన మైక్రో ఆల్గే ఆధారిత గాలి శుద్ధీకరణ టవర్ను ప్రారంభించారు. నెక్స్ట్ వన్, వరల్డ్ వాటర్ డే 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఏ నీరు మరియు శాంతి, బి భూగర్భ జలాల సంరక్షణ, సి నీటి వృధాను అరికట్టండి, డి సుస్థిర నీటి యాజమాన్యం. ఆన్సర్ ఈస్ ఏ నీరు మరియు శాంతి. 2026 వాటర్ డే థీమ్ లెవరేజింగ్ వాటర్ ఫర్ పీస్, శాంతి కోసం నీటి వినియోగం. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రయోగించిన ఐఎన్ఎస్ తారాగిరి యుద్ధ నౌకను ఏ ప్రాజెక్ట్ కింద నిర్మించారు? ఏ ప్రాజెక్ట్ 15B, బి ప్రాజెక్ట్ 17A, సి ప్రాజెక్ట్ 75, డి ప్రాజెక్ట్ 28. ఆన్సర్ ఈస్ బి ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A ఆల్ఫా ఫ్రిగేట్లలో భాగంగా మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ దీనిని నిర్మించింది. ఇటీవల ఏ రాష్ట్రం తన అటవీ నరికివేతను పసిగట్టడానికి అనావరణ్ పోర్టల్ను ఉపయోగించింది? ఏ కేరళ, బి మధ్యప్రదేశ్, సి ఒడిషా, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఈస్ డి ఆంధ్రప్రదేశ్. శాటిలైట్ చిత్రాల ద్వారా అడవుల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ఈ పోర్టల్ను సమర్థవంతంగా వినియోగిస్తోంది. నెక్స్ట్ వన్, 2026లో ఆర్మీ డే పరేడ్ ఏ నగరంలో జరిగింది? ఏ జైపూర్, బి పూణే, సి లక్నో, డి హైదరాబాద్. ఆన్సర్ ఈజ్ ఏ జైపూర్. 78వ ఆర్మీ డే వేడుకలను రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా నిర్వహించారు. నెక్స్ట్ వన్, పోటీ పరీక్షల తయారీ కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత యాప్ పేరు ఏమిటి? ఏ సాతి, బి విద్యార్థి, సి అభ్యసన, డి మార్గదర్శి. ఆన్సర్ ఈస్ ఏ సాతి. ఐఐటి కాన్పూర్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం జేఈఈ, నీట్ వంటి పరీక్షల కోసం దీనిని రూపొందించింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ఆటోమేటెడ్ డ్రై బల్క్ టెర్మినల్ను ఏ పోర్ట్లో ప్రారంభమైంది? ఏ విశాఖపట్నం, బి హల్దియా, సి కాండ్లా, డి పారాదీప్. ఆన్సర్ ఈస్ బి హల్దియా. అదాని పోర్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దీనిని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల సరస్వతి సమ్మాన్ 2025 పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత ఎవరు? ఏ శివశంకరి, బి అమితావ్ ఘోష్, సి ప్రభావర్మ, డి సల్మాన్ రష్దీ. ఆన్సర్ ఈస్ సి ప్రభావర్మ. మలయాళ కవి ప్రభావర్మ రాసిన రౌద్ర సాత్వికం అనే కావ్యానికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ లభించింది. ఇది బిర్లా ఫౌండేషన్ ద్వారా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైల్వే లైన్ కోసం కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది? ఏ 1500 కోట్ల రూపాయలు, బి 2247 కోట్లు, సి 3000 కోట్లు, డి 5000 కోట్లు. ఆన్సర్ ఈజ్ బి 2247 కోట్లు. విజయవాడ, అమరావతి, గుంటూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2247 కోట్లు మంజూరు చేసింది. ఇది రాజధాని కనెక్టివిటీకి కీలకం. నెక్స్ట్ వన్, తెలంగాణలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఏ తరగతి విద్యార్థులకు వర్తిస్తుంది? ఏ 1 నుండి 5వ తరగతి, బి 6 నుండి 10వ తరగతి, సి 1 నుండి 10వ తరగతి.
డి కేవలం అంగన్వాడీ పిల్లలకు. ఆన్సర్ ఈస్ సి 1 నుండి 10వ తరగతి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన చెర్నోబిల్ అణు కేంద్రం ఏ దేశంలో ఉంది? ఏ రష్యా, బి ఉక్రెయిన్, సి బెలారస్, డి పోలాండ్. ఆన్సర్ ఈస్ బి ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా ఇది తరచుగా అంతర్జాతీయ వార్తల్లో నిలుస్తోంది. నెక్స్ట్ వన్, భారత నావికా దళం ఇటీవల ఏ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయు బేస్ను ప్రారంభించింది? ఏ అండమాన్ నికోబార్, బి లక్షద్వీప్, సి మాల్దీవులు, డి శ్రీలంక. ఆన్సర్ ఈస్ బి లక్షద్వీప్. హిందూ మహాసముద్రంలో నిఘా పెంచేందుకు లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయును కమిషన్ చేశారు. నెక్స్ట్ వన్, నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన నివాస ప్రాంతం ఏది? ఏ బంజారా హిల్స్ హైదరాబాద్, బి మలబార్ హిల్స్ ముంబై, సి లోధి రోడ్ ఢిల్లీ, డి కోరమంగళ బెంగుళూరు. ఆన్సర్ ఈస్ బి మలబార్ హిల్స్ ముంబై. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ఫాతిమా బీవి ఏ రంగానికి చెందినవారు? ఏ రాజకీయం, బి న్యాయ వ్యవస్థ, సి సాహిత్యం, డి అంతరిక్షం. ఆన్సర్ ఈస్ బి న్యాయ వ్యవస్థ. ఆమె సుప్రీంకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. ఇటీవల ఆమె మరణ వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ సెల్ బస్ సర్వీసును ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రారంభించింది? ఏ లడాక్, బి కేరళ, సి ఢిల్లీ, డి మహారాష్ట్ర. ఆన్సర్ ఈస్ ఏ లడాక్. కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో లడాఖ్లో ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించేలా ఎన్టీపీసీ సహకారంతో గ్రీన్ హైడ్రోజన్ బస్సులను ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కచ్చతీవు ద్వీపం ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది? ఏ భారత్ చైనా, బి భారత్ శ్రీలంక, సి భారత్ మాల్దీవులు, డి భారత్ బంగ్లాదేశ్. ఆన్సర్ ఈస్ బి భారత్ శ్రీలంక. మత్స్యకారుల హక్కుల విషయంలో భారత్ శ్రీలంక మధ్య ఈ ద్వీపం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రం 1 డిస్ట్రిక్ట్ 1 స్పోర్ట్ పథకాన్ని ప్రారంభించింది? ఏ హర్యానా, బి ఉత్తరప్రదేశ్, సి పంజాబ్, డి తమిళనాడు. ఆన్సర్ ఈస్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రయోగించిన మ్యాంగ్రోవ్ మిత్ర యాప్ ఉద్దేశ్యం ఏమిటి? ఏ అడవుల పెంపకం, బి తీర ప్రాంత మడ అడవుల సంరక్షణ, సి వన్యప్రాణుల రక్షణ, డి సముద్ర కాలుష్య నివారణ. ఆన్సర్ ఈస్ బి తీర ప్రాంత మడ అడవుల సంరక్షణ. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్ను భారత్ ఏ నగరంలో ప్రారంభించింది? ఏ విశాఖపట్నం, బి కోల్కతా, సి పూణే, డి కొచ్చి. ఆన్సర్ ఈస్ డి కొచ్చి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడానికి కేరళలోని కొచ్చిలో దేశంలోనే మొదటి హైడ్రోజన్ వ్యాలీ ప్రాజెక్టును కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రారంభించింది. ఇది క్లీన్ ఎనర్జీ రంగంలో మైలురాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ఏ భాషా ల్యాబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఏ హిందీ, బి ఆంగ్లం, సి సంస్కృతం, డి జర్మన్. ఆన్సర్ ఈస్ బి ఆంగ్లం. పిఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ను అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేస్తోంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ పాస్పోర్ట్ను అధికారికంగా అమలు చేసిన దేశం ఏది? ఏ సింగపూర్, బి ఫిన్లాండ్, సి అమెరికా, డి దుబాయ్. ఆన్సర్ ఈస్ బి ఫిన్లాండ్. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిన్లాండ్ ప్రభుత్వం ఫిజికల్ పాస్పోర్ట్ అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ ద్వారా చెక్ ఇన్ అయ్యే డిజిటల్ ట్రావెల్
క్రెడెన్షియల్స్ను ప్రారంభించింది. నెక్స్ట్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం ఉగ్రవాదం వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశం ఏది? ఏ పాకిస్తాన్, బి ఆఫ్ఘనిస్తాన్, సి సిరియా, డి సోమాలియా. ఆన్సర్ ఈస్ బి ఆఫ్ఘనిస్తాన్. వరుసగా 5వ ఏడాది కూడా ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సూచికను ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేస్తోంది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ ఉత్తరాఖండ్, బి రాజస్థాన్, సి గుజరాత్, డి కర్ణాటక. ఆన్సర్ ఈజ్ ఏ ఉత్తరాఖండ్. నెక్స్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్, ల్యూమినస్ పవర్ టెక్నాలజీస్ సంస్థ ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో దేశంలోనే మొదటి గ్రీన్ ఎనర్జీ ఆధారిత సోలార్ ప్యానెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, ఇటీవల సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏ భాషలో తీర్పులను వెలువరించేందుకు ఏఐ ఆధారిత సువాస్ సాఫ్ట్వేర్ను మరింత విస్తృతం చేసింది? ఏ కేవలం హిందీ, బి ప్రాంతీయ భాషలు, సి కేవలం ఇంగ్లీష్, డి సంస్కృతం. ఆన్సర్ ఇస్ బి ప్రాంతీయ భాషలు తెలుగుతో సహా. సామాన్య ప్రజలకు న్యాయం చేరాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తన తీర్పులను తెలుగు, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి సువాస్ సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.